టోస్ట్ పైన స్ప్రెడ్ చేసి తినండి. రోటీలో రోల్ చేసుకుని తినండి. కుకీస్ లోపల లేదా పైస్ కేక్స్ పైన వేసుకుని తినండి. నేచురల్ స్ట్రాబెర్రీ జామ్ ఎలా తయారవుతుందో చూద్దాం. మొట్టమొదట స్ట్రాబెర్రీస్ ని కడుగుతారు. ఇన్ని స్ట్రాబెర్రీస్ ఒకేసారి చూస్తుంటే నోట్లో స్ట్రాబెర్రీస్ టేస్ట్ వచ్చేస్తోంది. తర్వాత స్ట్రాబెర్రీస్ అన్నిటికీ ఆకులు కత్తిరించి వేరువేరుగా చేస్తారు. ఏదైనా స్ట్రాబెర్రీస్ పాడైతే వాటిని ఈ స్టేజ్ లో దూరంగా పడేస్తారు. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. తరువాత చాలా నిమ్మకాయల నుంచి రసాన్ని తీస్తారు. నిజానికి లెమన్ జ్యూస్ జామ్ లో బ్యాక్టీరియా గ్రోత్ జరగకుండా ఆపుతుంది. దానివల్ల జామ్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ ను కట్ చేసిన స్ట్రాబెర్రీస్ పైన పోస్తారు. ఇక్కడ అన్ని పూర్తిగా నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. ఈ పెద్ద పాత్రలో ఇప్పుడు స్ట్రాబెర్రీస్ ను షుగర్ తో పాటు ఉడికిస్తారు. షుగర్ తో ఒక